దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యమిటు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము నెహెమ్యా గ్రంథములో గుమ్మాలు గూర్చి ధ్యానించుచున్నాము. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో మనము చదువుదామన్నమాట. బెత్ హక్కరేము ప్రదేశమునకు అధిపతి అయిన రాకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేసెను. అతడు దానిని కట్టిన తరువాత దానికి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఈ పెంట గుమ్మమును గూర్చి నెహెమ్యా దాని యొక్క బాగు నిమిత్తము చేయుచున్న పని, ప్రయత్నము, కష్టము, భారమును ఈ అధ్యాయంలో ఈ గుమ్మాలను గురించి మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ పెంట గుమ్మము అని మనము చదువుచున్నాము. ఈ పెంట గుమ్మము దీన్ని బాగు చేసి దీనికి తలుపులను, తాళము లేక గొళ్ళెములను కూడా అమర్చటము జరిగింది. ఈ పెంట గుమ్మమును చూసినప్పుడు ఈ గుమ్మము ద్వారా మలినము, చెత్త, మురికి కాలువలు ఈ పెంట గుమ్మము నుండి ఇవి బయటికి పంపిస్తూ ఉంటారు. వీటిని అంటే యెరూషలేము పట్టణము శుభ్రంగా ఉండడానికి, దాన్ని పవిత్రంగా ఉండటానికి దానిలో ఉన్న ఆ మురుకు పదార్థములన్నీ కూడా అవి బయటికి పంపించే ద్వారమై ఉన్నది. అట్లాగే ఈ వాక్యాన్ని మనము ఆధారం చేసుకుని మన ఆత్మీయ జీవితంలో కూడా యేసు క్రీస్తును ఎరగక మునుపు కూడా మన బ్రతుకు కూడా మురికి బ్రతుకే. ప్రభు అయిన యేసు క్రీస్తు బలి ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనము పవిత్రులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హెబ్రీలకు ఒక విషయాన్ని నొక్కి వక్కాడిస్తూ ఉన్నాడు. ఏమిటి అనంటే, యేసు క్రీస్తు ఒక్కసారే ఆయన శరీరమును అర్పించారు. ఈ శరీరము అనే మాట వాడబడుచున్నప్పుడు దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం గుర్తించాలి. శరీరము, సర్వశక్తుడైన దేవుడు శరీరమును ధరించుకొని పాప ప్రక్షాళన చేయటానికి ఒక్కమారే శిలువ మీద ప్రాణము, శరీరము, రక్తము సమస్తమును ధారపోశారు. అందుకే శరీరమును గూర్చి ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ శరీరముతోనే లోకానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే అలాగ ప్రత్యక్షమయ్యి పాపులకు దేవుడు లేక ప్రభువు పరిశుద్ధతను కలుగు చేశారు. అంటే హెబ్రీలకున్న ఆచారము, అలవాటు ఏమిటి అంటే, వారు ప్రతి సంవత్సరమును గొర్రెలను, ఆ కోడెలను, పశువులను వారు ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు అర్పిస్తూ ఉంటారు. యేసు ద్వారా రక్షణ ఉంది, రక్షణ పొందాము అని నమ్మి విశ్వసించి కూడా
వారు మరలా ఆ పాత పద్ధతిలోనే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అందుకే ఈ 10వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు ఎందుకు విశ్వాసులకు దీని గురించి మళ్ళా ప్రకటిస్తున్నాడు అంటే, ఆ పాత పద్ధతి ఇంకా కూడా విడిచిపెట్టలా. కొంతమంది జీవితాలు మారుమనసు పొందుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆ పాత విధానాలు కొన్ని విషయాలు వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. అలవాటైపోయిన పరిస్థితులు, అలవాటైపోయిందండి మాకు. అలాగే ఆచారం కూడా అలవాటైపోయింది, పద్ధతి కూడా అలవాటైపోయింది. ఆత్మ నియమం ఎప్పుడైతే ప్రారంభమైందో దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో, అట్లాగే 14వ వచనం కూడా మనం చదువుదాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎవరైతే నేను పాపిని, నేను పరిశుద్ధపరచబడాలి, మురికి పెంట బ్రతుకులాంటి బ్రతుకు నాది, నేను పరిశుద్ధపరచబడాలి అని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తారో, ఆ గ్రహించిన వ్యక్తిని, ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపిని సంపూర్ణంగా పరిశుద్ధపరచుటకు ఆయన సమర్థుడు అని లేఖనము తెలియజేస్తోంది. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 12వ వచనం కూడా ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. చూడండి, పౌలు అంటూ ఉన్నారు, యేసు ప్రభు చేసిన కార్యాన్ని, యేసు ప్రభు శిలువ మ్రానును ఆయన భుజముల మీద వేసుకుని, ఆయన యెరూషలేము గుండగా దాన్ని మోసుకుని, లోక పాపములన్నీ కూడా తన మీద వేసుకుని, ఆయన పాపములన్నీ వెలుపలకు అనగా పట్టణానికి వెలుపలకు తీసుకెళ్ళి ఆయన మీద వేసుకుని, దానికి పాప పరిహారము గొల్గొతా కొండలో ఆయన శిలువ మీద తన ప్రాణమును రక్తాన్ని చిందించారు, మోసుకుని వెళ్ళారు అని పౌలు ఈ పత్రికలో చెప్తున్నారు. నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 14వ వచనము ఈ విషయాలన్నీ సూచిస్తుంది. అంటే మరి యెరూషలేము ఆ ప్రాకారము, ఆ లోపల మందిరము లోపల, ఆ ప్రాకారం లోపల ఉన్న మాలిన్యమంతా కూడా బయటికి వచ్చే ద్వారాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ద్వారము దేనికి సూచనగా ఉంది అని అంటే, పరిశుద్ధతకి సూచనగా ఉంది. స్తోత్రం. పరిశుద్ధపరచడానికి ఈ ద్వారము సూచనగా ఉంది. అయితే మరి పరిశుద్ధపరిచేవారు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ మాలిన్యమును పాపాన్ని తీసుకుని బయట వెలుపల శిబిరం వెలుపలకు ఆయన తీసుకుని అక్కడ దానికి పరిష్కారము చేసేశారు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. గమనించాలి ఈ విషయాలు. విశ్వాసులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంకా ఆ పాత విధానాలు, ఆ పాత పద్ధతులు పట్టుకుని వేలాడకూడదు. చాలామంది చూస్తాం కదా, ఇవాళ వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా వారు స్వనీతిని, సొంత బుద్ధిని బట్టి విశ్వాసం అట్లాగే ఉంటుంది, వారి నమ్మకాలు అలాగే ఉంటాయి, వారి పద్ధతులు విధానాలు అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా హెచ్చరిస్తున్నాడు విశ్వాసులను. కొలసీ సంఘానికి కూడా పత్రిక రాస్తూ 1:1 కూడా పౌలు ఈ ప్రస్తావన ఉంది. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు పౌలు అంటున్నారు, ఎవరు పరిశుద్ధులు? క్రీస్తునందు ఉన్నవారు. అంటే క్రీస్తు యొక్క ఉపదేశమును హానుకొని ఆ దాని ప్రకారంగా జీవితాన్ని అర్పణ చేసుకుని క్రీస్తు అడుగు జాడలో నడుస్తున్న విశ్వాసులను పౌలు ఏమని పిలుస్తున్నారు? పరిశుద్ధులు అని విశ్వాసులు అంటున్నారు. అంటే సంఘము పరిశుద్ధుల గుంపు.
పరిశుద్ధుల గుంపు. అయితే పరిశుద్ధులు సంఘంలో ఉన్న వారికి ఈ పత్రిక రాస్తూ విశ్వాసులకి ఈ సంగతులు చెప్తున్నారు. మీరు పరిశుద్ధులు అని చెప్తున్నారు. గమనించాలి. అయితే పరిశుద్ధపరచబడటము, పవిత్రపరచబడటము అనే విషయాలను చూచినప్పుడు వారి జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా, అది శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, మనసు సంబంధమైన ఏ విషయాలలో కూడా మాలిన్యము, అపవిత్రత జీవితంలోనికి చొరబడే అవకాశాలు ఉన్నవి. అయితే క్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన విశ్వాసులు వారితో పౌలు విషయాలు మాట్లాడుతూ, మీరెక్కడైనా తప్పిపోతున్నారేమో, ఏ విషయాలైనా జారిపోతున్నారేమో, ఏ విషయాల్లో అయినా మీరు రాజీ పడిపోతున్నారేమో, ఏ విషయాలైనా సర్దుబాటు చేసుకుని విశ్వాసాన్ని విశ్వాసం నుండి కొంచెం పక్కకు జరిగిపోతున్నారేమో. లోకంలో సంఘం ఉంది. లోకంలోంటి యేసుక్రీస్తు తన రక్తంనిచ్చి లోకంలోంచి బయటకు తీసుకొచ్చారు సంఘాన్ని. అయితే ఇప్పుడు లోకము సంఘములోనికి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆచారాలు వచ్చేసినాయి, పద్ధతులు వచ్చేసినాయి, లోక సంబంధమైన ఆడంబరాలు వచ్చేసినాయి, వాక్య నియమము లేదు, పరిశుద్ధాత్మ కార్యము లేదు. ఈ విషయాలన్నీ కూడా మరి సంఘంలో జరుగుతున్నవి. అలా జరుగుతున్నప్పుడు ఆ విషయాలనే ప్రస్తావించి ఆయన అంటూ ఉన్నాడు, ఒక్కసారి మీ కొరకు మరలా 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 ఆయన సిలువేయబడడానికి ఆయన మళ్ళా తిరిగి రారు. ఒక్కసారే అర్పించబడ్డాడు. అంటే ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారు, హెబ్రీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రతి సంవత్సరం బలులు అర్పిస్తున్నారు, మేకను, కోడిని అట్లాగా. మరి యేసుక్రీస్తు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఆయన శిలువ మీద ప్రాణము అర్పించడం అనేది జరగదు కదా. ఈ రోజున క్రిస్మస్ అని, మరి యేసు ప్రభు పుట్టారని సంవత్సరం మన క్రైస్తవులు అందరూ సహోదరులు చేసుకుంటూ ఉన్నారు. అంటే సంవత్సరం ఆయన పుట్టడం, సంవత్సరం ఆయన చనిపోవటం, మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చనిపోయాడు మళ్ళీ పుట్టడం, ఇలా కాదు కదా. ఈ వాక్యం మనకేమి నేర్పిస్తుంది? ఆయన ఒక్కసారే అర్పించబడ్డారు. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మీరు గమనించాలి, గ్రహించాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. విశ్వాసులకే ఈ విషయాలన్నీ కూడా నేర్పిస్తున్నారు. అయితే మరి ఈ దశలోనిక పత్రికలో కూడా మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 4-5 వచనాలు కూడా మనం చూద్దాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుట దేవుని చిత్తము. పౌలు ఈ దశలోనిక సంఘానికి, విశ్వాసులకు ఆయన ఏం చెప్పుచున్నారు గమనించాలి. అన్యజనులు వారు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. లోకానుసారంగా, శరీరానుసారంగా వారు జీవిస్తారు. క్రామ, కోద, మదమత్సరాలు వాటిని అనుసరించి వారి ఇచ్చల ప్రకారంగా ఈ లోకంలో వారు జీవిస్తూ ఉంటారు. మరి సంఘము అనబడేవారు మారు మనసు పొంది రక్షించబడి పరిశుద్ధాత్మ పొందుకొని సంఘంలో చేర్చబడ్డవారు మరి అటువంటి విషయాల నుండి పరిశుద్ధపరచబడిన తరువాత మీ ఘటాలు అనగా మీ శరీర అవయవాలు, మీ ఘటాలను అపవిత్రత కాకుండా మీరు పరిశుద్ధంగా ఉన్నారో లేదో, పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము అని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఈ వాక్యం తెలియజేసే విషయం ఏంటంటే, నీవు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డావు. నీ జీవితంలో మరలా శరీర సంబంధమైన పోకిరి యాసాలు వేయటానికి, నీ మనస్సు నచ్చినట్లుగా నువ్వు చేయటానికి, ఆ మాలిన్యమును, ఆ కామ అభిలాష, ఆ
ఆ పరిస్థితుల్లో మరలా నువ్వు జారిపోకుండా, పడిపోకుండా, నీ శరీరమును అపవిత్రపరచుకోకుండా, నీ మనస్సును అపవిత్రపరచుకోకుండా, నీ తలంపులను అపవిత్రపరచుకోకుండా, నీ జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా చూసుకోవటమే దేవుని చిత్తం. అంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. మరి ఈ విషయాలను మనసు పెట్టి మరి సంఘంలో ఎంతమంది ఉంటున్నారు? ఈ విషయాల మీద ఎంతమంది పోగ చేస్తున్నారు? ఈ రోజున క్రైస్తవ జీవితం ఎట్లాగైపోయిందంటే, మరి ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ ఆశీర్వాదము, ఎక్కడ దీవెన, అక్కడ వెళ్తుంటే అనుకున్నది జరిగిపోతుందంట, ఇక్కడికి వెళ్తుంటే మన కోరికలన్నీ నెరవేరిపోతున్నాయంట, ఆయన ప్రార్థన చేస్తుంటే జరుగుతున్నాయని అనుకునేవి జరిగిపోతున్నాయట, ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారట, ఆయన తల మీద చెయ్యేసి పడగొడుతున్నారట. ఇట్లాగా వీటికి అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు దేవుని చిత్తం అనేది ఏమిటి అనేది వాక్యము ద్వారా పౌలు సంఘానికి తెలియజేస్తున్నారు. ఏమిటి దేవుని చిత్తం? నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమిటి అనేది మనం చూస్తున్నప్పుడు నీవు పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తం. ఈ పెంటగుము ద్వారా దీని యొక్క సారాంశం నెహెమ్యా పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు మనము ధ్యానించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో, విశ్వాసులతో మాట్లాడుచున్నాడు. చంచలమైన మనస్సు ఒక సమయంలో ఒక రకంగా చంచలమైన మనస్సు అలా ఉండడానికి కాదు కదా. పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా జీవితాల్ని యేసుక్రీస్తు నడిపించటానికి మనకి ప్రభు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పౌలు ఫిలిప్పీ పత్రికలో కూడా కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. మన వాక్యంలోనే మనం చూద్దాము. అదే చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకును. అయితే నేను 4వ వచనమును 11వ వచనం చదివిస్తున్నాను. ఆ మధ్యలో ఉన్న విషయాలు ఉపద్ఘాతంగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:4 వచనం. కావలెను అంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆయన గూర్చి ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ ఒక్క విషయంలో చాలా సందర్భాలు ఆయన జీవితంలో ఇక్కడ మనం ఈ వచనాల్లో మనము చూడగలం. ఆయన అంటున్నాడు, కావాలనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. అయితే మరి సంఘములో కూడా ఎవడైనను ఆ విధంగా శరీరమును ఆస్పాదము చేసుకొనిన వాడు అయి ఉన్నప్పుడు నేను కూడా ఆ అవకాశాలు నాకు కూడా ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? శరీరమును ఆస్పాదము చేసుకొనటము అనేది చూసినప్పుడు పౌలు మరి హెబ్రీలై ఉన్నాడు, ఆయన ఇశ్రాయేలీయుడై ఉన్నాడు, ఆయన బెన్యామీను గోత్రములో పుట్టాడు, ఆయన యూదా మతాన్ని స్వీకరించాడు. 8వ దినాన్న ఆయన సున్నతి పొందారు. అంటే కులపరంగా, మతపరంగా ఎంతో లాభము, లబ్ధి
ఆయనకి దొరికే అవకాశము ఆ దినాల్లో ఉన్నవి. అలాగే పౌలు గారికి కూడా శరీరాన్ని బట్టి చూస్తే ఆయనకున్న భక్తి, యూదా భక్తి, ధర్మశాస్త్రాన్ని ఆ పక్కన పెట్టి ఆయన్ని పక్కన పెడితే కరెక్ట్గా 10 ఆజ్ఞల ప్రకారంగా ఖచ్చితంగా ఆయన విశ్వాసంతో జీవిస్తున్నాడు. మరి ఎక్కడ కూడా తప్పిదమును, ఏదైనా చిన్న లోపము పట్టుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. అనింజుడు అని చెప్తున్నాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. ధర్మశాస్త్ర విషయంలో నేను పరిచయుణ్ణి అంటే బోధకుడుగా ఉన్నాడు, అనేకులకు బోధించేవాడుగా ఉన్నాడు. ఎవరు కూడా పాయింట్అవుట్ చేసి పౌలా ఇదిగో నీలో ఈ బలహీనత ఉంది, ఇదిగో నువ్వు తప్పు చేసావు అనడానికి ఎవరు చెయ్యెత్తి చూపించడానికి ధైర్యం సరిపోలేనంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు విశ్వాస వాక్య ప్రకారంగా చూస్తే అవేవి పనికిరానిగా పనిచేస్తున్నాయి. అందుకే అన్నాడు, విశ్వాసం బట్టి నా నీతి గలవాడనే కాకుండా క్రీస్తు అంటే ప్రభువును బట్టి నీతి గలవాడనై అగపడు నిమిత్తం అని చెప్తున్నారు ఆయన. గమనించాలి. అంటే ఇప్పుడు ఈ శరీర సంబంధమైన ఈ లబ్ధి ఇవంతా కూడా లాభాలు కాదు, ఇవన్నీ లాభాలే కదా. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, మేము ఆ క్యాస్ట్లో పుట్టుంటే మాకు ఉద్యోగాలు వచ్చును, మేము ఉంటే మాకు ఆ లాభాలు వచ్చును, అటువంటి మాకు వచ్చును అని చాలామంది అంటూ ఉంటారు. అట్లాగే పౌలు కూడా మరి యూదా మత సంబంధమైన ప్రకారంగా చూస్తే ఆయనకి పెద్ద పెద్ద పేరు, లాభము ఇవన్నీ ఉన్నాయి. వాటిని నేను లాభంగా ఆస్వాదము చేసుకుంటే, శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటే అవన్నీ నాకు దొరుకుతాయి అని పౌలు చెప్తున్నాడు. అయితే పౌలు వాటన్నిటికీ పెట్టిన పేరేమిటో తెలుసా? 11వ వచనంలో చెప్తున్నాడు ఆ పేరు. వీటన్నిటికంట ఏ పేరు పెట్టారట? మతం ద్వారా వచ్చే లాభం, కులం ద్వారా వచ్చే లాభం, భక్తి ద్వారా వచ్చే లాభం. ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు అవన్నీ లాభాలే. అయితే ఇప్పుడు ఈ లాభాలన్నీ కూడా యేసుక్రీస్తు నిమిత్తము. చూడండి, ఆయన పెట్టగా ఎంచుకున్నారట. ఏంటి ఈ లాభాలన్నీ? చదువుతారన్నమాట 11వ వచనంలో. ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాటినన్నిటినీ పెంటతో పోల్చారు. గమనించాలి. ఈ రోజున మరి పౌలును చూస్తుంటే పౌలు వెర్రివాడ. లాభాన్ని ఎవరు పెంటని పేరు పెడతారు? లోక సంబంధమైన విషయాల్లో అవన్నీ వచ్చి మీద పడుతుంటే అవన్నీ కలిసి వచ్చేవే. ఇవన్నీ కొంతమంది చెప్తారు, ఏమండి మరి దాని గురించి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయనకు ఒక గురి, ఒక కోరిక, ఆయనకున్న విశ్వాసము ఏమిటి అంటే ఆయన పునరుద్ధానములో పాలువాడనై ఆయన శ్రమలలో సమాన అనుభవము కలవాడనై, శ్రమలలో సమాన యేసుక్రీస్తుతో ఈక్వల్గా శ్రమలు అనుభవించాలని కోరుకుందట ఆయనకి. నిజంగా దేవుని ఆత్మ ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనం చదువుతూ పరిశీలిస్తూ ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ఈ మాటలను మనం ధ్యానిస్తున్న సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, వీటినన్నిటినీ విడిచిపెట్టి మనం ఏవైతే ఇప్పుడు ఇంతవరకు చదివామో వాటినన్నిటినీ విసర్జించి విడిచిపెట్టేసి మరి వేటిని వెంబడించాలి, మనం ఎలా జీవించాలి, మనల్ని ఎలా పవిత్రపరచుకోవాలి, ఏది మనల్ని పవిత్రపరిచేది, ఏది నిన్ను పరిశుద్ధపరిచేది, ఏది ప్రభు ఎదుట ఒక రోజు నిన్ను నిలవబెట్టేది అని చూస్తే వాక్యమే మనకి నేర్పిస్తూ ఉంది, ఉపదేశమే మనకు నేర్పిస్తుంది, ప్రభువే మనకి నేర్పిస్తూ ఉన్నారు. మరొక వచనాన్ని కూడా మనము చూద్దాము. వీటినన్నింటిని కూడా విసర్జించిన తరువాత, దేవునికి స్తోత్రం,
రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి మాయెను. చూడండి, వాటినన్నిటినీ విసర్జించి విడిచిపెట్టి అలా చేసిన వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడుచున్నాడు. అతని జీవితంలో ప్రతిదీ క్రొత్తగా కనపడుతుంది. అటువంటి మారు మనసు, అటువంటి ప్రత్యక్షత కలిగిన వ్యక్తికి అప్పుడు పాత జీవితం ద్వారా చూసిన లోకము వాటినన్నిటినీ విసర్జించి విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు లోకం ఎట్లా కనబడుతుందంట? క్రొత్తగా కనబడుతుందంట. పాతగా కనపట్లా. అంటే అవే కళ్ళు, అదే శరీరము, అదే మనసు, అవే చెవులు, అవే ముక్కు, అవే నోరు. అయితే ఆ ముక్కు, ఆ చెవులు, ఆ నోరు, ఆ నాలుక, ఆ కాళ్ళు, ఆ చేతులే. కానీ పాత బ్రతుకులో ఉన్న ప్రవర్తనలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుందట. ఆ కొత్తగా కనబడుతున్నప్పుడు చూపు కొత్తగా అయిపోయింది, చెవులు కొత్తగా వినటం ఉండే, కొత్త విషయాలను వినడానికి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా నెగిటివ్ కాకుండా ప్రతిదీ పాజిటివ్గా ఉండే అర్థం చేసుకునే మనస్సు లోపల మార్పు చెంది ఒక పరిపక్వతలోనికి రావటం అనేది ప్రారంభిస్తుంది. స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, పాతవి గతించి సమస్తము క్రొత్తగా ఉన్నాయి. అన్నిటిలో కూడా క్రొత్తగా ఉంది. మాటలో కొత్తగా ఉంది, ప్రవర్తనలో కొత్తగా ఉంది. ఆ పాతది ఏమీ కూడా కనిపించట్లా ఆ వ్యక్తిలో. పౌలు అంటున్నాడు, ఇప్పుడు సమస్తము కొత్త బాబును. కారణం ఏంటి? ఆ పాత అన్నీ కూడా విసర్జించబడ్డాయి. విసర్జన అనే ఈ మాట దేనికి వాడబడుతుందో తెలుసా? ఉదయకాలం పొద్దుట మనం రాత్రి తినేసి పొద్దుట విడిచిపెట్టడానికి వెళ్తాం చూసా. విసర్జన అంటే అది. అంటే పాతంతా కూడా విడిచిపెట్టడం. వాటిని విడిచిపెట్టి విసర్జించి కొత్తగా మారిన వ్యక్తి, సమస్తం నూతనగా మార్చబడిన వ్యక్తి. ఇప్పుడు లోకం ఎట్లా కనబడుతుంది? పెంటగా కనబడుతుంది. అంతకుముందు మరి లోకంలో ఉన్నాయన్నీ కూడా వాటి గురించి మాట్లాడటమే. ప్రతివారు మారు మనసు లేని వ్యక్తి, మార్పు లేని వ్యక్తి లోక సంబంధ విషయాన్ని ఏదన్నా సంపాదించుకుంటే దాని గురించి గొప్పగా మాట్లాడటం. బంధువులు దాని గురించి గొప్పగా మాట్లాడటం. అరే నువ్వు తెలివైన వాడు రా, అందుకని ఎంత సంపాదించావు, అమ్మా నువ్వు తెలివైందని అందుకే ఎంత సంపాదించావు. లోక సంబంధ విషయాలు చెప్తున్నప్పుడు ఊరికే ఉప్పొంగిపోవటం. పౌలేమంటున్నాడు, నా నీతిని కాక క్రీస్తుని సంపాదించుకున్నటకు సమస్తమును పెంటగా ఎంచుకున్నా. క్రీస్తుని సంపాదించుకోవటానికి ఈ రోజున ఆత్మ సంబంధం ఒక వ్యక్తిగా వాక్యాన్ని సంపాదించుకోవటానికి, జీవాన్ని సంపాదించుకోవటానికి, పరిశుద్ధాత్మను సంపాదించుకోవటానికి, నిత్యత్వాన్ని సంపాదించుకోవటానికి, యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తిని పొందటానికి నూతన వ్యక్తిగా మార్పు చెందవలసిన అగత్యము, అవసరము, అట్టి స్థితి ఎంతో అవసరమై ఉంది సంఘానికి, ఒక్కొక్క వ్యక్తికి. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనాలు ఆధారం చేసుకుని మన జీవితాలను వాక్యంలో పెట్టి చూసుకుంటున్న ఆ సమయంలో మరొకచ్చిన కూడా మనం చదువుదాము. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన ప్రత్యేకంగా తిమోతి కొరకు మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక సంఘానికి రాసినను, అట్లాగే ఎఫెసీ సంఘములో పరిచారకుడుగా, సంఘ కాపరిగా ఉన్నాడు తిమోతి, పాస్టర్ గారు ఆయన. అయితే ఇప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక హెచ్చరిక. ఆయన ఏమంటున్నాడు? ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి. ముచ్చట్లో ఏముందట?
చూడండి, నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే అవి పురుషులైనా స్త్రీలైనా ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారు. ఏమొస్తాయి అక్కడ మాటలు? ముచ్చట్లో ఏమొస్తాయి? వాటిలో అపవిత్రత ఉన్నది అని చెప్తున్నారు. అంటే సాతాను చూడండి, ఆ ముచ్చట్లలో సాతాను ప్రభావం కనిపిస్తుంది. కనిపించకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఏదో కష్టం సుఖం మాట్లాడుకోవాలి కదా నలుగురు కూర్చున్నప్పుడు, అంతేనా? పౌలు అంటున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి. పౌలు పత్రికల్లో కొన్ని మాటలు ఉపయోగించాడు. విశ్వాసులు గమనించాలి, విసర్జించటం అనే మాటను ఉపయోగించాడు. అది చాలా అసహ్యకరమైన మాట. విసర్జించడం, విడిచిపెట్టడం. ముచ్చట్లు కూడా, ముచ్చట్ల ద్వారా అపవిత్రత ఏదో రూపంలో సాతాను మీ లోపల ప్రవేశించడానికి, మీకున్న భక్తి భావము, దైవ చిత్తమును తప్పించటానికి, ఆ ఆత్మీయత, ఆత్మ యొక్క ప్రభావము, పరిశుద్ధత, పవిత్రత, ఆ ప్రభావం నుండి, ఆ ప్రభావం తొలగిపోతే ఇంక ప్రార్థన రాదు. మందిరానికి వెళ్తాం, వస్తాం, బైబిల్ మోసుకెళ్తాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, కథ అంతా మామూలే, అన్ని ముచ్చట్లు ఉంటాయి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేయాలట. ఏం చేయాలట? సాధనము చేయాలట. వాక్యాన్ని పట్టుకుని సాధనం చేయాలి. సాధనం. మనకేమో పనులాయే, ఆదివారం బైబిల్ తెరవటం, ప్రార్థనకు వచ్చినప్పుడు తెరవటం, ఇంటికాడ బైబిల్ తీయలేకపోవటం, వాక్యం చదవలేకపోవటం, వాక్యం ఉన్నప్పుడు ఊగిపోవటం. సాధకం చేయాలంటే రోజును. పౌలు చెప్తున్నాడు తిమోతికి, యవనస్తుడు అతడు, నాయనా నువ్వు లోకంలో ఉన్నావు, సంఘానికి బోధిస్తున్నావు, లోకమేమో అందంగా కనిపిస్తుంది, లోకం ఆకర్షిస్తుంది, లోకం మోసాన్ని నేర్పిస్తుంది, లోకం అబద్ధాన్ని నేర్పిస్తుంది, లోకం దురాశ నేర్పిస్తుంది, లోకం స్వార్థం నేర్పిస్తుంది. వీటినన్నిటినీ విసర్జించాలి అంటే నువ్వు లేఖనాలు, వాక్యాన్ని సాధనము చేయాలి. కొంతమందికి బైబిల్ పెట్టుకోవాలంటే భయం. బైబిల్ తీసాడు, కొంతమందికి ఆవిలింతలు వస్తాయి, చూస్తారా? బైబిల్ చదువుతుంటే ఆవిలింతలు వస్తాయి, చెయ్యొట్టుకుని ఆవిలింతలు పడుతూ ఉంటారు. అంటే కారణం ఏంటి? అపవిత్రత లోపలికి ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓ తిమోతి జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి, విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు పవిత్రపరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. ఎందుచేత ఇటువంటి ముచ్చట్ల ద్వారా ఏమైపోతుంది? నీ శరీరం ఏమైపోతుంది? నీ ఆత్మ ఏమైపోతుంది? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మనకి వాగ్దానం ఉంది. ఏమిటి? సంఘానికి ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే, నిన్ను నేను పరిశుద్ధపరుస్తాను, నేను పరిశుద్ధుడను, నీవు పరిశుద్ధుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. శరీరానికి ఆత్మకు పట్టిన కల్మషము గమనించాలి. దేనికి పడుతుంది? శరీరానికి కల్మషం పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఇత్తడి సామాను ఉంటుంది, సంవత్సరానికో ఒక 6 నెలలకో తీసి మనము దాన్ని చూసినప్పుడు దాని వాటం ఎలా ఉంటుంది? ఇత్తడి బిందో, గంగాణమో, బోగానో ఏదో మనం తీస్తాం. 6 నెలలకు ఎప్పుడు కింద తీస్తాం, అది పైనుంచి దింపి దాని వాటం ఎలా ఉంటుంది? నల్లగా మాడిపో ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని ఇంత చింతపండు తీసుకుని, లేకపోతే ఇప్పుడు ఏదో వచ్చింది కదా, ఏంటది? పీతాంబరం తీసుకుని శుభ్రంగా తోముతాం.
అది తోమినప్పుడు ఆ నల్లదనం అంతా పోయి దగ్గ మెరిసిపోతూ ఉంటుంది, బంగారు వస్తువులాగా. ఏంటి అంటే ఇప్పుడు శరీరానికి పట్టిన కల్మషము, దేవుని భయముతో ఉన్న వ్యక్తి శరీరానికి పట్టిన కల్మషం అంటే శరీరము ద్వారా నేను ఏదైనా పాపంలో పడిపోతున్నానా, నా ఆత్మకు ఏదైనా అపవిత్రత కలుగుతుందా? స్తోత్రం. దేవుని భయమును బట్టి నీ శరీరమునకును ఆత్మకును పట్టిన కల్మషమును దాని నుండి పవిత్రపరిచేవాడు క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం మనల్ని పవిత్రపరిచేవారు, పరిశుద్ధపరిచేవారు, పవిత్రపరిచేవారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పెంట గుమ్మం తెలియజేసే విషయం ఏంటంటే నిన్ను నీ లోపల ఉన్న అపవిత్రత అంతా కూడా బయటికి పంపేయడానికి. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? వాక్యమనే ఇత్సేపు, వాక్యమనే బ్రష్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇదంతా వాక్యమనే చీపురు ఏం చేస్తుంది? లోపలంతా ఊడిచేస్తుంది. ఇప్పుడు నువ్వు యెరూషలేము పట్టణం అయితే, నువ్వు యెరూషలేము ప్రాకారం అయితే, దేవుని స్తోత్రం, నీకున్న గుమ్మలో నుండి లోపల నుండి మొత్తం దేవుకుంటా ఊడ్చుకుంటా బయటకు తీసుకొచ్చేస్తుంది. లోపల ఏవైతే ఉన్నావో అవన్నీ తుడుచుకుంటూ ఆ ద్వారం గుండగా బయటికి తీసుకుని వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యం యేసుక్రీస్తు రక్తము సజీవంగా నేటి వరకు కూడా ఉంది. అపోస్తుడైన యోహాను తన పత్రికలో రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇలా పవిత్రపరచబడిన తరువాత మన సహవాసము ప్రభువైన యేసు క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, సంఘముతో, ఉపదేశముతో, దైవ సేవకునితో అన్యోన్య సహవాసము కలిగి ప్రభు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ మనము ఈ శరీరమును విడిచిపెట్టి వెళ్ళే వరకు మన ఆత్మకు, మన శరీరమునకు ఏమాత్రం అపవిత్రత కలుగకుండా చూచుకోవటానికి పరిశుద్ధాత్మ మనల్ని పురిగొల్పటానికి, మెలకుగా చేయటానికి, మనల్ని మేలుకొల్పే ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత మనల్ని చూసుకోవాలని యేసు ప్రభు కోరిక ఉన్నది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఆ విధంగా జీవించాలని ఆయనకు ఆశ ఉంది, కోరిక ఉంది. అటువంటి వారై ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆయనతో సహవాసము చేయగలరు. నీకు మరి సాటి సహోదరులతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళతోటి, కొంచెము భక్తి ఉన్న వాళ్ళతోటి, కొంచెం తెలుసున్న వాళ్ళతోటి, వాళ్ళతోటి నీకు కాంటాక్ట్, కమ్యూనికేషను మంచిగా ఉంది. ఫోన్ కమ్యూనికేషన్ ఉంది, మాటల కమ్యూనికేషన్ ఉంది, అంతా ఉంది. మరి యేసుతో ఎంతవరకు కమ్యూనికేషన్ ఉంది? యేసుతో ఎంతవరకు సహవాసం ఉంది? ఆయన స్వరము ప్రతిరోజు వినే అనుభవంలోనికి, అన్యోన్య సహవాసము అంటే ఆయన స్వరము వినే అనుభవంలోనికి ప్రభువు మిమ్మల్ని అందరినీ నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు ఈ మాటలు మరి మన వినికిడిలో మరి భద్రపరచడానికి మనము చాలా జాగ్రత్తగా చూసుకుని ఈ పెంట గుమ్మము ద్వారా అనేక విషయాలు నేర్పించిన మన ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య మీ నామమును బట్టి స్తోత్రాలు. నిజముగా మీతో సహవాసము కలిగిన వారుగా మేము ఉండాలని మీరు కోరుచున్నారు. అందుకే ఈ రోజున మా శరీరము, మా ఆత్మ, నాయన మాకు కలిగిన సమస్తమును కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పవిత్రపరచటానికి
ఈ లేఖనాలు మా ముందు పెట్టారు. అట్టి పరిశుద్ధతో నాయన బిడ్డలందరూ నీ ఎదుట నిలబడేటట్లుగా, నీతో అన్యోన్య సహవాసము గలవారుగా ఉండినట్లుగా సహాయం చేసి కృపతో కప్పి కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.